నాకు అనుకోకుండా ఒక సూపర్ పవర్ వచ్చింది. నేను ఎవ్వరినైనా కేవలం చూసినా వాళ్ల గురించి మొత్తం సమాచారం నాకు కనిపించేది. అయితే నన్ను లోపల నుంచి విరిచేసింది ఒక విషయం. నా గర్ల్ ఫ్రెండ్ 2 సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తోందని తెలిసింది. అప్పుడే దగ్గర్లో ఉన్న ఒక ధనవంతుడిలా కనిపించే వ్యక్తి తలమీద ఒక క్యూఆర్ కోడ్ కనిపించింది. నేను దాన్ని స్కాన్ చేశాను. అప్పుడు తెలిసింది, అతను నిజానికి చాలా ధనవంతుడు కాదు. అతని దగ్గర కేవలం $200 మాత్రమే ఉన్నాయి. అప్పుడే నాకర్థమైంది, నా గర్ల్ ఫ్రెండ్ ఈ వ్యక్తి నటనకు మోసపోయింది. అతను ధనవంతుడిలా నటిస్తూ ఆమెను ఆకర్షించాడు. ఆమె నన్ను మోసం చేసిన విషయం గుర్తొచ్చి నేనక్కడ్నుంచి వెళ్ళిపోయాను. కాని ఈసారి నాకు బాధ కాకుండా కొంచెం సంతోషంగా అనిపించింది. ఇంటికి వెళ్లిన తర్వాత సాధారణంగా కనిపించే నా ఇంటి యజమానురాలు అద్దె తీసుకోడానికి వచ్చింది. ఆమె తలమీద కూడా ఒక క్యూఆర్ కోడ్ కనిపించింది. నేను దాన్ని స్కాన్ చేశాను. చూసి ఆశ్చర్యపోయాను. ఆమె వద్ద 30 మిలియన్ల సంపద ఉంది. ఆమె అందం రేటింగ్ 100లో 97. నేను ఆమెను అలా గమనిస్తూ ఉండటంతో ఆమెకి అసౌకర్యంగా అనిపించింది. సరదాగా, "నువ్వు నా బాయ్ఫ్రెండ్ అవుతావా?" అని అడిగింది. నేను వెంటనే అవును అన్నాను. ఆమె ఆశ్చర్యపడి, "ముందు నన్ను అగ్లీ అని పిలిచేవాడివి, ఇప్పుడెన్నికిలా అంటున్నావు?" అని అడిగింది. నేను దగ్గరకు వెళ్ళి, "నాకు పని చేయాల్సిన అవసరం లేకపోతే నువ్వు కొంచెం అగ్లీ అయినా పర్వాలేదు" అన్నాను. అది విన్న ఆమె షాకై అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మళ్ళీ ఆమెను కలిశాను. ఆమె ఆ రాత్రి ఒక ప్రమాదానికి గురవుతుందని నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పాను, "నాకు $300 ఇస్తే నేను నిన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడతాను." మొదట ఆమె నమ్మలేదు. కాని ఆమె దగ్గర ఉన్న అసలు డబ్బు ఎంత ఉందో, ఆమె తన అందాన్ని దాచిపెడుతోందో నేను చెప్పగానే ఆమె వెంటనే $30,000 నాకు ట్రాన్స్ఫర్ చేసింది. ఆమెతో కలిసి అద్దెలు సేకరించడానికి వెళ్లాను. అక్కడ ఒక టెనెంట్ ఒక ఫిషింగ్ లింక్ని క్లిక్ చేయబోతోందని నాకు తెలుసు. ఆమె క్లిక్ చేస్తే ఆమె బ్యాంక్ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బు దొంగిలించబడుతుంది. అప్పుడు ఇంటి యజమానురాలు నన్ను చూసి, "ఈ అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా?" అని అడిగింది. ఆమె నన్ను పరీక్షిస్తున్నదని నాకర్థమైంది. నేను కొంత సమాచారం చెప్పి, ముఖ్యంగా ఈ రోజు రాత్రి ఎలాంటి అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయకండి అని హెచ్చరించాను. ఆ రాత్రి ఆ టెనెంట్, "నా బ్యాంక్ అకౌంట్ దాదాపు ఖాళీ అయ్యేదే, మీరు చెప్పినందుకు తప్పించుకున్నాను" అని మెసేజ్ పంపింది. దీంతో ఇంటి యజమానురాలు నా పవర్ నిజమని నమ్మింది. ఆమె స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు నిజంగానే ఆమె చాలా అందంగా ఉందని నేను గమనించాను. భోజనం తర్వాత ఆమె డెజర్ట్ కోసం ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంది. నేనడిగాను, "ఇది మీరు మొదటిసారి తింటున్నారా?" ఆమె చెప్పింది, "అవును, నా ఫ్రెండ్ ఇచ్చింది." నేను నా పవర్ ఉపయోగించి చూశాను. ఆమెకు డ్రాగన్ ఫ్రూట్కు అలర్జీ ఉంది. త్వరలోనే ఆమెకు తీవ్రమైన అలర్జీ, అంటే యానఫైలాక్టిక్ షాక్ వస్తుంది. అలా జరిగింది. ఆమెకు అస్వస్థత మొదలైంది. అదృష్టవశాత్తు నేను ముందే ఒక యాంటీహిస్టమైన్ మందు సిద్ధం చేసుకున్నాను. దానితో ఆమె ప్రాణాలను కాపాడాను. నన్ను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆమె నాకు $1 మిలియన్ విలువైన విల్లా ఇచ్చింది. అలా నేను నా అందమైన ఇంటి యజమానురాలికి పొరుగువాడిన మారిపోయాను. ఇక త్వరలోనే నాకు పనిచేయాల్సిన అవసరముండదు. అద్దెలతోనే జీవిస్తాను. మీకీ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత మరిన్ని ఆసక్తికరమైన కథలతో మళ్ళీ కలుద్దాం.